నా పేరు ఎస్ లక్ష్మి, విశాఖపట్నం మాది. మనకి ఎంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా మనపూర్వకంగా నమస్కారం. అలాగే ఈరోజు నేను ధ్యానంలోకి వచ్చి 1996లో వచ్చాను. 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే ఎన్నో అనుభవాలు పొందుతూ, ఎన్నో అనారోగ్యాలు తగ్గించుకుంటూ ఎన్నో జర్నీలు చేస్తున్నాను. అలాగే మెయిన్గా నాకు గత 10 సంవత్సరాలుగా ధ్యానమాతృత్వం అనే సబ్జెక్టు మీద ఎక్కువగా నేను ఫోకస్ చేయడం జరిగింది. అది మా ఇంట్లో, మా ఫ్యామిలీలో, రిలేషన్లో కొందరు పిల్లలు సంతోషి వార అనేవాళ్ళు, వాళ్ళ పిల్లలకి ధ్యానమాతృత్వం చేస్తూ ఉంటే నేను చూడడం మొదలుపెట్టాను. అప్పటికే మనకి ధ్యానమాతృత్వం బుక్ మనకి తర్వాత వచ్చింది. అయితే ధ్యానంతో ఎన్ని లాభాలు ఉన్నాయో మనకైతే తెలుసు. ఆ పుస్తకం నేను చూడడము, దాని మీద వాళ్ళ పిల్లలు పెంచే విధానం నేను గమనించడం జరుగుతుంది. ఈ లోపల నాకు మా కోడలు ప్రెగ్నెన్సీ అయ్యారు. అయినప్పుడు నేను ఆ వర్క్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అక్కడ మా కోడలికి నేను ఈ ధ్యానం గురించి, ధ్యాన మాతృత్వం గురించి తెలియజేస్తూ తనతో అవి చేయించినప్పుడు ఆ 9 నెలలు తన ప్రెగ్నెన్సీ టైంలో ఆ ధ్యాన మాతృత్వం ఏవైతే విషయాలు తెలిపారో ఆ విషయాలను నేను తనతో చెప్పడము, తనతో చేయించడము, ఆ పుట్టిన పిల్లలు వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నారో అర్థమైంది నాకు. అర్థమైన తర్వాత ఇంకా నేను ఈ వర్క్ పైన ఎక్కువగా నేను పెట్టడం జరిగింది. అలాగే ఈ ధ్యాన మాతృత్వం గురించి కొద్దిగా మనం చెప్పుకుందాము. మనం ఇంతవరకు ఏదో పెళ్ళిళ్ళు చేసేయడము, పిల్లలు కనేయడమే తెలుసు తప్ప అందులో ఎంత అర్థం ఉంది, పిల్లలు పెంచడం ఎంత అర్థం ఉంది, ఇదంతా మనకి ఏదో వెళ్తూ ఉంది, అంతే వెళ్ళిపోతున్నాము. అయితే ఇక్కడ ధ్యానమాతృత్వం చదివిన తర్వాత, చూసిన తర్వాత పెళ్ళికి ముందు నుంచే భార్యాభర్తలిద్దరూ, యువకులిద్దరూ ధ్యానంలో ఉండి అందులో ఆ సంపూర్ణ జ్ఞానం ఉండిన తర్వాత పిల్లల్ని పెంచే విధానంలో ఎలా పెంచాలి, పిల్లల్ని ఏ విధంగా వాళ్ళతో సమన్వయం చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని కోపం పడకుండా ఆ ప్రేమ తత్వంతో, స్నేహభావంతో వాళ్ళని ఎలా పెంచాలి అన్నది భార్యాభర్తలిద్దరికీ ఫస్ట్ తెలియాలి. అందుకు ఇప్పుడు మనకి ప్రతిసారి మన గురువుగారు ఎన్నో పుస్తకాలు మనం ఎలా ఉండాలి అనేది మనకి గురువుగారు తెలపడం జరిగింది. ఆ పుస్తకాలు చదువుతూ, ధ్యానం చేస్తూ వాళ్ళు డెవలప్ అయిన తర్వాత, వాళ్ళు సెల్ఫ్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ ధరిస్తే ఆ స్త్రీ అద్భుతమైన బేబీని భూమి మీదకి తీసుకొస్తుంది. ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ యోగులు పుడుతున్నారు, మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే త్వరితగతిన భూమండలాన్ని మరింత బేగా ధ్యానమయం చేయడానికి ఎన్నో ఫ్యామిలీల్లో చూస్తే పిల్లలందరూ కూడా ఇప్పుడు మాంసాహారం తినటం లేదు, సహజంగానే ఇంట్లో శాకాహారం వైపే పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కొన్ని చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. అలా మదరు కడుపులో ఉన్న దగ్గర నుంచే, బేబీ కడుపులో పడినప్పటి నుంచే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఆ బేబీతో మాట్లాడటం ఒకటి, ధ్యానం చేయటం ఒకటి మదరు, రెండవది శాకాహారం, మూడవది మంచి సంగీతం వినిపించడం ద్వారా ఆ బేబీ పొట్టలో నుంచి 9 నెలలు మదర్ ఎప్పుడైతే సంగీతం వినిపిస్తుందో, సంగీతం ఆ మదర్ వినిపించగానే బేబీ తిరగడం మొదలు పెడుతుంది. మనకైతే తెలుసు బేబీ పొట్టలో ఉన్నప్పటి నుంచి తిరగడము అదంతా తెలుసు మనకి. కానీ ఎప్పుడు తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది అన్నది శాస్త్రం మనకు తెలియదు. మనం చూస్తే మనకి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండేటప్పుడే అక్కడ యుద్ధంలోకి వెళ్ళడము ఇదంతా వింటాడు అభిమన్యుడు. యుద్ధంలోకి వెళ్ళడము వరకే వింటాడు తప్ప బయటకు రావడము అనేది వినడు. అది తన జీవితంలో పెడతాడింపులో. అలాగే ప్రహ్లాదుడు తల్లి లీలావతి గర్భంలో ఉండేటప్పుడు నారద మహర్షి చెప్తూ ఉన్నప్పుడు అదంతా నారాయణ మంత్రాన్ని అదంతా వినడం జరుగుతుంది. పుట్టిన తర్వాత తండ్రి రాక్షసుడైనా సరే ఆ జ్ఞానం వలన
తను కడుపులో ఉన్నప్పుడు వినడం వల్ల పుట్టిన వెంటనే ఆ భక్త ప్రహ్లాదుడి సంగతి మనందరికీ తెలిసింది. అలాగే తల్లి గర్భంలో ఉండేటప్పుడే పిల్లలు వింటారు, ఊకొడతారు, ఆ జ్ఞానం తెలుస్తుంది అన్నది మనకు అక్కడి నుంచి మనకు తెలుసు. కాకపోతే ఇంతవరకు మనం అది పుస్తకాల్లో ఉంది, పురాణాల్లో ఉంది అనుకున్నామే తప్ప మన జీవితంలో కూడా జరుగుతుంది అనేది మనకి తెలియదు. కాకపోతే బేబీ గర్భంలో తిరుగుతుందని తెలుసు. ఇప్పుడు మనకి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, బేబీ ఎప్పుడు తిరుగుతుంది, మనకి ఇంటికి మనం ఎలా అయితే బయట విషయాల్లో ఆనందిస్తుంటామో అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, ఒక మంచి సంగీతం వింటున్నప్పుడు, మంచి మూవీస్ చూస్తున్నప్పుడు ఎలాగైతే మనం ఆనందిస్తామో ఆ పొట్టలో ఉన్న బేబీ కూడా అప్పుడు ఆనందించడం మొదలు పెడుతుంది. ఆనందించగానే తను తిరగడం మొదలు పెడుతుంది. ఇది ఫిజికల్గా ఎంతోమంది తల్లులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్లు కూడా ఇవి. అలాగే ఒకసారి కడుపులో ఉన్న బేబీ కూడా పుట్టుకతోటే బుద్ధులు వస్తాయని మనకు ఒక సామెత ఉంది. పుట్టుకతోనే వచ్చిన బుద్ధులు అనేది ఎలా వస్తాయంటే, నేను గమనించాను. మా కోడలు ఇలాగే ప్రెగ్నెన్సీ టైంలో రోజు మాట్లాడేవాళ్ళమే. మాట్లాడుతూ ఒకసారి మా బాబు కూడా రోజు తల్లి ప్రెగ్నెన్సీ అప్పుడు తండ్రి కూడా మాట్లాడాలి, అమ్మమ్మ నాన్నమ్మలు కూడా ఆ బేబీతో, పొట్టలో ఉన్న బేబీతో పక్కన ఒక వ్యక్తి కూర్చుంటే మనం ఎలా అయితే మాట్లాడతామో అలాగే కూడా అక్కడ మాట్లాడాలి. అలా మేము మాట్లాడేవాళ్ళం. ఒకరోజు పాపతో ఏమైనా విషయాలు చెప్పుకుంటే మాట్లాడేది తను వెంటనే కదిలేది. వాళ్ళు చెప్తారు ఏమ్మా కదులుతుందంటే వాళ్ళు చెప్తారు అక్కడ మనకి కదులుతుందని. ఇప్పుడు మనం తెలుసుకోవచ్చండి ఈ విషయాలు కూడా. నేను అడిగేదాన్ని, కదిలేది. ఒక 3 రోజులు మేము ఖాళీ లేక నేను బేబీతో మాట్లాడడం అవ్వలే. 3 days పోయిన తర్వాత బేబీతో మామూలుగా వెళ్ళి పక్కన కూర్చొని మాట్లాడితే తను ఏం రిప్లై ఇవ్వలే. ఏమ్మా బేబీ రిప్లై ఇస్తుందంటే లేదత్త ఏం కదలట్లేదు అనేది. అప్పుడు నాకు అర్థమైంది, 3 రోజులు బట్టి మేము బేబీతో మాట్లాడలేదు కదా, తను అలిగింది అన్నది నాకు అర్థమైంది. అప్పుడు అపాలజీ చెప్పుకున్నమ్మా 3 రోజులు నేను చాలా బిజీలో అయిపోయాను నీతో, అందుకే నాకు మాట్లాడడం అవ్వలేదమ్మా అని ఒక 10 నిమిషాలు దానికి కారణం ఏంటి అని రీజన్ చెప్పాక అప్పుడు బేబీ మళ్ళీ తిరగడం మొదలుపెట్టింది. మాకే వండర్ అనిపించింది అనమాట. తను చెప్తుంది అప్పుడు అత్త తిరుగుతుంది ఇప్పుడు అని చెప్పేసి. అంటే అప్పుడు అర్థమైంది పుట్టుకతోనే వచ్చిన బుద్ధులని మనకు ఎందుకు చెప్తారు అంటే, ఇక్కడ అలా అక్కడ పాప రెస్పాండ్ అవ్వడము. అలాగే మరి అక్కడ మనం రీజన్ చెప్పకుండా తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఎక్కడ అలుగుతుందని చూస్తే ఏమి తను అలకలవి ఏమీ అలగలేదు. ఎప్పుడైతే మనకి అక్కడ ఎందుకు బేబీ పొట్టలో తిరుగుతున్నప్పుడు మనం గమనించడము, అలాగే ఆ రీజన్స్ మనం కనుక్కొని అక్కడికక్కడే మనం ఆ జ్ఞానాన్ని ఇచ్చినట్టయితే బేబీ పుట్టిన తర్వాత అలకలు లేవు. మా పిల్లలు పుట్టిన తర్వాత చక్కగా పిల్లలు బాగా పెరుగుతున్నారు. అలాగే మనకి 4 రూల్స్ అండి: ధ్యానం చేయడము, శాకాహారము, సంగీతం వినిపించడము, అలాగే బేబీతో, పొట్టలో ఉన్న బేబీతో ప్రతి విషయాన్ని కూడా మనం మాట్లాడటము. మార్నింగ్ నుంచి మదరు నైట్ వరకు మార్నింగ్ లెగుస్తూనే అలా నేచర్లోకి వెళ్ళి నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ ఆకాశం చాలా బాగుంది, మేఘాలు అవి ఇలా ఉన్నాయి, మన ఇంటి ముందున చెట్లు ఇలా ఫ్లవర్ ఇలా వచ్చాయి, ఇలాగని నేచర్ని తెలియజెప్పడము. తర్వాత మనం ఇంట్లో రొటీన్గా మనం ఏదైనా కాఫీ తాగుతున్నప్పుడు ఆ కాఫీని ఎంజాయ్ చేస్తూ ఎలా వచ్చాయి ఆ మిల్క్ ఇదంతా అలా మనం బేబీకి జ్ఞానాన్ని అందించడము. అలాగే మళ్ళీ మనం వెళ్తూ ఎన్ని పనులు అయితే చేస్తూ ఉంటామో ఆ వాటర్ గురించి కానివ్వండి, ఆ వెజిటేబుల్స్ కానివ్వండి, ఒక మంచి మూవీ చూపిస్తూ ఆ మూవీ గురించి కానివ్వండి, అలాగే గురువుల ఫోటోలు ఆ మదర్ ఇంట్లో పెట్టుకొని ఆ గురువుల ఫోటోల గురించి, ఆ గురువు గురించి అన్నీ చెప్పడము, ఇలాగ ఆ జ్ఞానాన్ని అందించడము. అలాగే మనకి ఈరోజు ఎంతో ఈజీగా మనకి మన జ్ఞానము ఎంతోమంది గురువుల నుంచి మనకి యూట్యూబ్లో కానివ్వండి ఎన్నో స్పీచ్లు ఉన్నాయి. అవన్నీ బేబీకి వినిపిస్తూ ఉంటే బేబీ ఆ వినిపిస్తూ ఉంటప్పుడు అంతా బేబీ తిరుగుతూ చక్కగా వింటూ ఉంటుంది. మనం అనుకుంటాం విన్నరేమో అని, వాళ్ళు మాత్రం చక్కగా వింటుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఒక మంచి పాటలు పెట్టుకొని ఆ మదరు అలా కూర్చొని చూస్తూ వింటూ ఉంటుంటే ఆ పొట్టలో ఉన్న బేబీ డ్యాన్స్ వేసేస్తుంటుంది. మా కూతురు ప్రెగ్నెన్సీ అప్పుడు తను ఇంకో వారంలో డెలివరీ అవుతుంది. నైట్ వేసుకొని ఇలాగే కూర్చొని తను టీవీ చూస్తుంది, మంచి పాటలు వింటుంది, హుషారైన పాటలు వింటుంటే ఆ పొట్టలో ఉన్న బేబీ డాన్స్ వేసేస్తుంటే నైటీ ఇలాగా కదిలిపోవడం కూడా మేము వీడియో తీసామన్నమాట. నైటీ కదిలిపోతుంది. చాలామందికి తెలిసి ఇది అనుభవమే. ఏంటి బేబీ చాలా బాగా గట్టిగా తంతుందమ్మా అని మనం చెప్పుకోవడం ఇవన్నీ తెలుసు మనందరికీ.
అయితే దాని వెనకాతలోని శాస్త్రం మనకి ఇప్పుడు మనకి వంట పడుతుంది, ఇప్పుడు మనకి అదంతా తెలుస్తుంది. ఇలా మదర్ ఆ 4 మెయిన్ ఇంపార్టెంట్గా పాటించవలసిన ఈ 4 రూల్స్ ఎప్పుడైతే వాళ్ళు పాటిస్తారో, అందుకే మనకి పత్రిసార్ కూడా స్త్రీలకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్త్రీయే ప్రథమ గురువు అని మనకు తెలుసు. అలాగే మనకి కర్ణుని పెంచిన రాధ కానివ్వండి, శివాజీ తల్లి పుతలీబాయి కానివ్వండి, ఇలా ఎంతోమంది కుంతీదేవి కానీ వీళ్ళందరినీ చూస్తే ఆ స్త్రీ అంటేనే స్త్రీ లేడీస్ ఫస్ట్. అందుకే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్ ఫస్ట్ అని మనకి ఎందుకు ఇస్తారంటే ఈ ప్రపంచంలో పిల్లల్ని పెంచడమే అతి కష్టమైన పని. అందుకే మన సార్ కూడా పిల్లల్ని బలవంతంగా మనం క్లాస్ రూమ్లో వాటిల్లో కూర్చోబెడితే వెంటనే వాళ్ళని పిల్లలు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇష్టసారంగా బయటకు తీసుకువెళ్ళి మనకి దెబ్బలాడతారు. మనందరికీ అనుభవమే అది. సో అలా పిల్లల ప్రథమ గురువుగా మనం ఉన్నాము. ఆ పిల్లల్ని పెంచడానికి ఎంత సహనము, ఎంత ఓపిక, ఎంత పేషెన్స్ లేకపోతేనే కానీ మనం పిల్లలు పెంచలేం. ఏదో పెంచుతున్నామో అని కాదు, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి పెంచనిస్తూ వాళ్ళ ఇష్టంలో వాళ్ళని మనం ఉండనిస్తూ మళ్ళీ చెప్పవలసింది మళ్ళీ అక్కడ వాళ్ళకి సున్నితంగా మనం సూటిగా వాళ్ళకి చెప్తూ విషయాల్ని మనం ఎప్పుడైతే వాళ్ళని తీర్చిదిద్దుతామో వాళ్ళు అద్భుతమైన మాస్టర్స్గా మనకి విరాజిల్లుతారు. అంటే అద్భుతమైన ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు. చెప్పాను కదండి, మా మనవరాళ్ళకి నేను ఇదంతా ఈ ధ్యానమాతృత్వం ఇవన్నీ 4 రూల్స్, సంగీతం వినిపించడము, స్పీచ్లు వినిపించడము, బేబీతో మాట్లాడడము, ధ్యానము, ఇవన్నీ ఎప్పుడైతే చేయించుకొచ్చామో పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము ఒక్కరోజు వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాం. ఏ తల్లిదండ్రులకైనా ఏం కావాలండి, వాళ్ళ పిల్లలు మంచి ఆరోగ్యవంతులు కావాలి, తర్వాత జ్ఞానవంతులు కావాలి. ఈ పిల్లలు చూస్తే ఎంతోమంది పిల్లలు ఇప్పటికి ఈ 10 సంవత్సరాల నుంచి ధ్యానమాతృత్వం ఈ సబ్జెక్టు ద్వారా, ఈ కాన్సెప్ట్ సంగీతం ద్వారా పిల్లలు చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం ఉంటుందంటే వాళ్ళు చదువుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. మనం ఎక్కువగా పూర్వం పట్టి నూరే వాళ్ళం చదువు, హోంవర్క్ చెయ్యని. ఇప్పుడు అలా చేయించక్కర్లేదు. ఇంకా కొన్ని విషయాలు కూడా పిల్లలు పుట్టిన తర్వాత మనము పుట్టిన 15 గంటల నుంచే చేయవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. కార్డ్స్ చదివించడము, ఒక మ్యూజిక్ వినిపించడము బేబీకి, ఇవన్నీ చేయడం ద్వారా కూడా పిల్లల్లో అద్భుతమైన మెమరీని వాళ్ళ మెమరీని మనం కాపాడుతాము. దానికి ధ్యానమాతృత్వం అనే పుస్తకంలో, సూపర్ కిడ్ అనే బుక్లో మనకి ఎన్నో వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. అలాగే ధ్యానమాతృత్వం మూవీ మనం తెలుగులోని, కన్నడలోని స్పిరిచువల్ మదర్హుడ్ అనే బుక్ ఇంకా మూవీ 20 minutes మనకి యూట్యూబ్లో కూడా ఉంది, మనకి సీడీల్లో ఉన్నాయి. అందులో ఎన్నో విషయాలు మనం ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఏం చేయాలి, అలాగే బేబీ పుట్టిన తర్వాత కూడా మనం పాతకాలంలో మనం ఏవో చేసాము అవి కాకుండా ప్రపంచం మారింది, మనము చాలా మార్పులకి లోనయ్యాము. అలాగే ఇప్పుడు యూత్ కూడా చాలా మార్పులకి వచ్చింది. అలాగే మన పిల్లలు కూడా మనం అద్భుతమైన ఆరోగ్యవంతంగా, అద్భుతమైన నాలెడ్జ్, వాళ్ళ మెమరీ చక్కగా ఉండేలా మన పిల్లలు మనకు కావాలనే ఏ తల్లిదండ్రులైనా ఆకాంక్షిస్తారు. అది కావాలి అంటే ధ్యానమాతృత్వంలో ఉన్న ఈ 4 రూల్స్ని మనం పాటించాలి. అంటే మన ధ్యానం కంటిన్యూటీ చేయాలి. ఫస్ట్ ధ్యానం కంటిన్యూటీ చేయాలి అంటే మనం ఆ సార్ చెప్పినటువంటి కొంత జ్ఞానం పుస్తకాలు కానివ్వండి, సత్సంగాలు కానివ్వండి చేసినప్పుడు ధ్యానాన్ని కంటిన్యూటీ చేస్తాం. ధ్యానం ఎప్పుడైతే కంటిన్యూటీ అవుతుందో మనకు అనుభవాలు రావడము, దాని ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ తల్లిదండ్రి ఆ పుట్టిన వాళ్ళని పాటించేటట్లుగా వాళ్ళు ఉంటారు. అందుకే అంటారు, ఏమీ తెలియని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏమీ తెలియనట్లుగానే పెంచుతారు. అన్నీ తెలిసిన తల్లిదండ్రులే పిల్లలు కూడా అలా తెలిసినట్లుగానే పెంచుతారు. అందుకని ముందు తల్లిదండ్రులకి జ్ఞానం కావాలి. దానికి కావాలి అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు, తమ కూతురుకు కానీ కొడుకు కానివ్వండి, ఈ జ్ఞానాన్ని ఫస్ట్ నుంచి ధ్యానం ఇస్తూ, ఈ జ్ఞానాన్ని వాళ్ళకి ఆ పుస్తకాలు అవి ఇస్తూ వాళ్ళని చదివించి తీసుకువెళ్ళినప్పుడు ఈ ధ్యానమాతృత్వాన్ని చక్కగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారండి. ఇది అలాగే ఆత్మజ్ఞానులే బ్రహ్మజ్ఞానులు. అది కావాలంటే ముందు తల్లిదండ్రులు జ్ఞానులు కావాలి. ఇప్పుడు వస్తున్న సోల్స్ అన్నీ కూడా
అద్భుతమైన యోగులు భూమి మీదకి వస్తున్నారు. ఆ యోగుల్ని పెంచాలి అంటే తల్లిదండ్రులు యోగులుగా ఉండాలి. ఎంతోమందిని చూస్తే చాలామంది పిల్లలు మాంసం అసలు 7-8 నెలల నుంచి గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తాం కదా మనం. అవన్నీ వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళు ఊసేస్తున్నారు, వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళ తెలివితేటలు చూస్తే మనకి ఈరోజు టీవీల్లో కానివ్వండి, ఎన్నో దీనిలో చూస్తే పిల్లలు అద్భుతంగా పాడటం కానివ్వండి, డ్యాన్సులు కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఎలా వాళ్ళు చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఇవన్నీ ఎలాగిది సాధ్యం అంటే యోగులు వస్తున్నారు. ఆ యోగులు పెంచడానికి తల్లిదండ్రులు యోగులుగా ఉండాలి. దానికి మార్గము ఫస్ట్ ధ్యానము, రెండవది అది గుర్తించాలి. తల్లిదండ్రులు యోగులుగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు యోగులైతేనే ఆ పుట్టిన బిడ్డలకి ఫ్రీడమ్ ఇస్తారు, వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు, మన పిల్లలు తీసుకొని ఇలా పిరమిడ్ల దగ్గరికి, ధ్యానమా చక్రాలకి, ఇవన్నిటికి మనం వచ్చేస్తున్నాము. అదే మామూలు వాళ్ళు రావడానికి, అమ్మో మా పిల్లడు చిన్నపిల్లడు 1 year 1 సంవత్సరము 2 సంవత్సరాలు, లేకపోతే పిల్లలతో మేము పడలేము, ఇలా అనేసి వెనక్కి ఉండిపోతున్నాం. ఎప్పుడైతే మనం అలాంటి ప్లేసులకు ఆ పిల్లలు తీసుకువెళ్తామో అక్కడ వాళ్ళు ఆడుతున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళ ధ్యాస చాలా ఉంటుంది. మనం అనుకుంటాం పిల్లలు ఆడుకుంటున్నారు, కానీ వాళ్ళు చాలా మన మాటలపైన కూడా మనకు శ్రద్ధ పెడతారు. అవన్నీ కూడా ఇక్కడ మనకి ఆ ధ్యానమాతృత్వం ఆ పుస్తకంలో అతి అద్భుతంగా మనకి దేవి మేడం చక్కగా తను ఆ ప్రెగ్నెన్సీ టైంలో తన వచ్చిన మెసేజ్ని తీసుకొని ఆ మెసేజ్లతో ఆ ధ్యానమాతృత్వం పుస్తకాన్ని మనకి ఇచ్చారు. అలాగే సూపర్ కిడ్ బుక్ ద్వారా కూడా పిల్లలు పెంచే విధానం మనం అందులో ఇచ్చాము. ఇంకా మనకి ఎన్నో పుస్తకాలు మనకి శ్వాస విజ్ఞాన జ్యోతిలోని కానివ్వండి, మన ఆనంద్ రాసినటువంటి పిల్లలు పుస్తకాలు మంచి పుస్తకం దించారు. అందులో మనకు ఆనంద్ రాసినటువంటి ధ్యాన విద్యార్థి పుస్తకం అయితే ఎంత అద్భుతమే అంటే 100 పిల్లల్ని పెంచే విధానము, వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలాగా చేయాలి అన్న విధానాలు 100 విధానాలు అందులో వివరాలు మనకు తెలిపారు. ఆ పుస్తకం ప్రతి ఒక్కళ్ళకి మనం గిఫ్ట్గా కొనివ్వడం చేయాలి. అలాగే ప్రెగ్నెన్సీ టైం అప్పుడు ఏదో ఇవ్వడం కాదు, ఈ పుస్తకాలు ఇవ్వడము, వాళ్ళకి వీలైతే ఈ మ్యూజిక్ CD ఒకటి ఇవ్వనప్పుడు ఆ స్త్రీ అద్భుతంగా వాటిని ఉపయోగించుకుంటూ అద్భుతమైన బేబీకి జన్మనిచ్చి ఆ బేబీని సరి అయిన విధానంలో పెంచడం అనేది జరుగుతుంది. ఆ బేబీ తను వచ్చిన జన్మ సిద్ధాంతం కంప్లీట్ చేసుకుంటుంది. మనము కూడా మన బేబీని ఎలా మన పిల్లలు పెంచాలి, వాళ్ళని ఎలా తీసుకువెళ్ళని సిద్ధాంతం మనము కూడా ఇద్దరమే కూడా జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని కంప్లీట్ చేసుకుంటాం పరిపూర్ణంగా ఈ ధ్యాన మాతృత్వంలో. అందుకని ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు మనకి ఏ ప్రెగ్నెన్సీ లేడీ కనిపించినా, అమ్మ మీరు పిల్లల్ని ఇగో ఈ 4 రూల్స్ పాటించండి అని ఈ 4 రూల్స్ మనం చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వింటున్నారు. మామూలుగా వాళ్ళని ధ్యానం చేయమంటే ఓకే చేస్తామంటున్నారు, కానీ మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందమ్మా, మంచి తెలివితేటలు ఉంటాయి అనేసరికి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు. టక్మని ఆలోచించి ఆ విధానంలో ఆ పుస్తకాలు అవి తీసుకోవడం, ఆ విధానం ఫాలో అవుతున్నారండి. దీన్ని నేను మరింతగా పుస్తకాలు అవన్నీ ఎవరు ఎక్కడికి కావాలన్నా పంపించడం కానీ చేయడం కానీ చేస్తూ, ఈవెన్ ఫోన్ ద్వారా కూడా వాళ్ళకి తెలపడం జరుగుతుంది. పాటించవలసిన రూల్స్ అవి చెప్తూ చేస్తున్నామండి. అలాగే ఈ ధ్యానమాతృత్వం క్లాసులు నేను గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను క్లాసులు. ఆ క్లాసుల్లో వాళ్ళు చెప్తుంటే ఎంతో వండర్ అనిపిస్తుంది. మన ధ్యాన మహాచక్రాల్లో బాల వికాస్ నుంచి కూడా మనం ధ్యానమాతృత్వం క్లాసులు స్టార్ట్ చేసాము. అక్కడ ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఒక సెషను, మళ్ళీ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఒక సెషను జరుగుతుంది. అలాగే మనం ఎన్నో తిరుపతి కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, లేకపోతే బెంగళూరు ఎన్నో ఏరియాల్లో, అలాగే ఆంధ్రాలో అన్ని ఏరియాల్లో ఈ ధ్యానమాతృత్వం క్లాసులు వైజాగ్లో విస్తారంగా క్లాసులు పెట్టడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి కావలసిన స్టిక్కర్స్ తయారు చేసాము, అవి పంపిస్తున్నాము. అలాగే పాంప్లెట్లు ఇంగ్లీషు తెలుగులో పాంప్లెట్లు కూడా అందరికీ అందివ్వడం జరుగుతుంది. అలాగే క్లాసుల్లో చెప్పినప్పుడు ఎందరో ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకి ఈ దుబాయ్ నుంచి రాజేశ్వరి అనే అమ్మాయి ఉంది. తను బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ప్రెగ్నెన్సీ టైంలో తను ఒక 2 నెలలు అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వచ్చారు.
వచ్చి అక్కడ తను ధ్యానం చేస్తూ ఆ బేబీ పొట్టలో ఉన్న బేబీతో మాట్లాడితే బేబీ చెప్తుంది, నా పేరు గౌతమి అని పెట్టు అని చెప్పి ఆ బేబీ చెప్పింది. తనకే వండర్ అనిపించి ఆ బేబీకి ఆ గౌతమి అని పెట్టింది. ఆ ఇద్దరు పిల్లలు కూడా మంచి అద్భుతమైన సంగీతములోని డాన్స్లోని అద్భుతంగా పిల్లలు కళల్లోని కూడా అక్కడ రాణించడం అనేది జరుగుతుంది. తల్లి ప్రెగ్నెన్సీ టైం నుంచి ఆ మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడడం వల్ల కూడా. అలాగే ఇంకొక అమ్మాయి, పాపకి ఇంకా పేరు పెట్టలేదు, 1 month అయింది, 3rd monthలో ఎప్పుడో పెడదాంలే అనేసి అలా వదిలేశారు. వదిలేస్తే వాళ్ళ అమ్మ స్వరం విన్నది, నాకు పేరు పెట్టు అని చెప్పేసి. తను ఆశ్చర్యపోయి ఎవరున్నారని చుట్టూ ఎదుగుతుంది. ఎదిగితే ఎవరూ లేరు. తన బేబీ నుంచి ఆ వాయిస్ వినబడింది. అప్పుడు అన్నది, అత్తయ్య నాకు బేబీ ఎలా అడుగుతుంది, ఇంతవరకు మీరు ఏదో చెప్తుంటే ఏదో నార్మల్గా అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి. అంటే వాళ్ళకి కూడా ఉంటుంది. మనం కొన్ని విషయాలు వాళ్ళే ఉందిలే, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తాయని మనం చెప్పకుండా వెళ్ళిపోతాం. అలా కాకుండా ప్రతిదీ పక్కనే ఒక పెద్దవాళ్ళతో ఎలా అయితే మనం బిహేవ్ చేస్తామో, ఎలా అయితే వాళ్ళకి చెప్పి వెళ్తామో, అలాగే పిల్లలకు కూడా మనం అన్నీ పొట్టలో నుంచే చెప్పడం మొదలు పెట్టాలి. పొట్టలో నుంచి మనకు వచ్చిన మన రిలేషన్ కానీ లేకపోతే గురువులు కానీ వీళ్ళందరినీ పరిచయం చేస్తే వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళని బేగా గుర్తుపడతారు. నేను మా ఇంట్లో మా కోడలు కడుపుతూ ఉన్నప్పుడు ఇవన్నీ బేబీకి చెప్తుండేదాన్ని కదా. డెలివరీ అయినప్పుడు 1 గంట పోయాక నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ బేబీ ఎంత బాగా నన్ను రిసీవ్ చేసుకుందంటే, ఇలాగ ఇంకా దారబంధం హాస్పిటల్ రూమ్లోకి అడుగు పెట్టలేదు, ఇంకా అడుగు పెడతాను. ఒక కాలు పెట్టినప్పటికి ఉయ్యాల పడుకుంది, బేబీ పక్కన వేసున్నారు. ఇలా కళ్ళు ఇప్పి ఇలా చూసి, ఇలా నా కాస్త చూసి ఓ చిరునవ్వు నవ్వేసి మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ పడుకుండిపోయాను. నిజంగా నాకు చాలా వండర్ అనిపించింది అనమాట. అంటే 9 నెలలు తనతో నేను మాట్లాడడం అది జరుగుతుంది. ఓహో నాన్నమ్మ అని తను గ్రహించింది. రూమ్లోకి ఎంటర్ అవగానే అంటే సోల్ టు సోల్ ఫీలు అనేది ఇక్కడ నేను గమనించాను అనమాట. అక్కడ ఇంకా నా మాట కూడా వినలేదు. అక్కడ తను దారబంధం దాటి ఇలా లోపలికి ఎంట్రీ అయ్యేసరికి తను అలా ఫేస్ తిప్పి నవ్వేసి మళ్ళీ నిద్రపోయింది. అంటే నన్ను అక్కడ తను ఆల్రెడీ 9 నెలల నుంచి తను టచ్లో ఉండడంతో ఇక్కడ చూపించింది అనమాట. అది ఇలా నిజంగా రియల్ మన ప్రాక్టికల్స్ అనమాట. ఇంకా థియరీ చదవడము అది కూడా ఏం కాదు. ఇంకా ఎప్పుడైతే తల్లి ధ్యానంలో ఉండి ఈ బేబీ ఈ 4 రూల్స్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. ధ్యానం చేయడం ఒకటి, శాకాహారం మస్ట్. శాకాహారం ఎందుకంటే పొట్టలో ఉన్న బేబీకి అంతా దైవత్వమే బేబీ తెలుసు, అది పూర్వజన్మ జ్ఞానంతో ఉంటుంది. అన్ని జీవుల్లోని నేను ఉన్నాను, అంతా నేనే అన్న మన కృష్ణుడు చెప్పిన సిద్ధాంతం ఆ బేబీకి ఖచ్చితంగా తెలుసు అక్కడ. అందుకే మన పిల్లలు దేవుడు ఒకటే అని అంటాం. పిల్లలు దేవుడితో నిండి ఉంటారు, దైవత్వంతో. దానికి తెలుసు అన్ని జీవుల్లో నేను ఆ జీవిని చంపి పెట్టినప్పుడు అది బేబీ మొహం చాలా ఇలా పెట్టుకుంటుంది. మాంసాహారం పెట్టకపోవడం వలన, మదర్ తినకపోవడం వలన బేబీలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నేను గమనించిన పాయింట్ ఏంటంటే, మా మనవలు ఇప్పటికి 5 సంవత్సరాలు, 2 మనవలు, 5 years వరకు నేను చెప్పాను కదా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళలేదు నేను, ఓన్లీ 1 పోలియో డ్రాప్స్ తప్ప. చాలామంది అయితే పోలియో డ్రాప్స్ కూడా వేయించలేదు కొంతమంది పిల్లలకి. ఎలా ఇది 5 years ఎలా ఎంత అద్భుతంగా పిల్లలు ఎలా ఉన్నారు. మనం మామూలుగా 3 నెలల నుంచే తిప్పుతూ ఉంటాం డాక్టర్ల చుట్టూ. ఎలా జరిగిందని నేను ధ్యానంలో కూర్చొని తెలుసుకున్నప్పుడు ఏం తెలిసిందంటే, సంగీతం వినడం ద్వారా బేబీలో ఉన్న గత జన్మ కర్మలు కూడా సంగీతం ద్వారా కొన్ని కర్మలు, గురువుల సందేశాలని వినిపించడం ద్వారా కూడా బేబీ జ్ఞానవంతురాలయ్యి ఆ కర్మలు కరుగుతాయి అనేది నాకు అర్థమైంది. అలాగే మాంసాహారము తల్లి తినకపోవడం వలన రాబోయే కర్మలు బేబీలో ఉండవు. మాంసాహారం పెట్టడం వలన బేబీ పుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటాము. మాంసాహారం తినడం వల్ల రాబోయే కర్మలు కూడా రావు అన్నది నేను స్వయంగా అక్కడ తెలుసుకున్నాను. అదే చెప్తాను అన్ని క్లాసుల్లో కూడా. అలాగే ఆ జ్ఞానం వినిపించడం ద్వారా కూడా బేబీ తనలో ఉన్న గజ్జన్మల్లో ఉన్నవి కూడా అక్కడ సరి చేసుకొని ఇక్కడ అద్భుతమైన బేబీగా, అద్భుతమైన ఆరోగ్యవంతమైన బేబీగా మనకి జన్మని
తీసుకోవడము అలాగే పెరగడం కూడా జరుగుతుంది. 5 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నానండి. అలాగే 10 ఇయర్స్ బేబీస్ కూడా ఉన్నారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత మనం యాక్చువల్గా 4 నెలలకి బేబీ బోర్లా పడినప్పుడు ఊరుకుంటాం. అలా కాకుండా పుట్టిన 15 గంటల నుంచే బేబీని బోర్లా పడుకోబెట్టడము, అలాగే దాంతో క్రాలింగ్ చేయించడము, అలాగే బేబీకి మనకి కార్డ్స్ అనేవి ఉన్నాయి. ఆ కార్డ్స్ని చదివించడం ద్వారా తన మెమరీని మనం కాపాడుతాం. బేబీ పుట్టిన వెంటనే కొన్ని కోట్ల కణాలతో ఉంటుంది. ఆ కణాలన్నీ కూడా మనం తన్ని చదివిస్తుంటూ మన ఇంట్లో వచ్చినప్పుడు మనం అమ్మమ్మ వచ్చింది, ఇగో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు మనం పరిచయం చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే కొన్ని చేస్తాం, కానీ అదంతా శాస్త్రంలో చూస్తే అదంతా శాస్త్రం వాళ్ళందరినీ మనకి తెలియజెప్పడము, బేబీ మెమరీని కాపాడడం కూడా జరుగుతుంది. అలాగే ఈ పిల్లల కార్డ్స్ అనేవి ఉన్నాయండి. ఆ కార్డ్స్ చదివించినప్పుడు కూడా వాళ్ళు ఫ్లాష్ కార్డ్స్ అంటాం వాటిని. అంటే ఇలా చదివించేసి ఇలా చూపించేస్తూ తీసేయడం అనమాట. ఒక వైట్ కార్డ్స్ ఉంటాయి, వాటిని చదివిస్తూ తీసేస్తుంటే వాళ్ళ మెమరీలో వాళ్ళు పడిపోతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా బేగా వాళ్ళు ఆ చెప్పిన పదం టీచర్ చెప్పినప్పుడు వాళ్ళు బేగా దాన్ని ఇవ్వడం అనేది తిరిగి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్కూల్కి వెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత హోంవర్క్ చేయడం, మనం కూర్చోబెట్టి దగ్గర చేయించడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ టీచర్ చెప్పినట్లుగానే వాళ్ళ మైండ్లో అది పడిపోతుంది. వాళ్ళకి ఎక్కువగా జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉండడం అనేది కూడా జరుగుతుంది ఈ విధానం ద్వారా. సో అందుకని ధ్యానమాతృత్వాన్ని అద్భుతమైనటువంటి ఈ యోగులు భూమి మీదకు వస్తున్నారు. ఆ యోగులకి తల్లిదండ్రులు కూడా యోగులుగా ఉండాలి. దానికి మనం ఈ ఆనాపానసతి ధ్యాన విధానం చాలా ఈజీ అయిన పద్ధతి. ఆ పద్ధతిలో వెళ్తూ మనం పిల్లలు కూడా ఈ 4 రూల్స్ని మనం పాటిస్తూ అద్భుతమైన ఆత్మజ్ఞానులుగా, వాళ్ళని బ్రహ్మజ్ఞానులుగా మనం తీర్చిదిద్దాం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.